ఒరే పిల్లగా, నేను కట్టెలు అమ్మడానికి అంగడికి పోతున్నా. వచ్చేటప్పుడు నీకేమైనా తేవలదా? నాకేమి వద్దు కానీ బజార్లో డప్పు దొరికితే తీసుకురావా. డప్పు వాయించడం అంటే నాకు చాలా ఇష్టం. దానితో ఆడుకుంటా. సరే. సేటు, ఈ డప్పు ధర ఎంత? 22 రూపాయలు. కట్టెలమ్మితే నాకు 15 రూపాయలే వచ్చాయి. అయ్యో, నా మనమడికి డప్పు కూడా కొనలేకపోతున్నా. అబ్బా, కర్రచక్రం. ఈ కర్రచక్రమైనా దొరికింది. నేను ఇంటికి తీసుకువెళ్తాను. మా మనమడు మంచిగా ఆడుకుంటాడు. డప్పు తెచ్చావా? డప్పు మరెప్పుడైనా తెస్తాను, కానీ ఈ కర్రచక్రంతో ఆడుకో. సరే నాయనమ్మా. అవ్వా, ఎందుకు ఏడుస్తున్నావు? నా దగ్గర పిండి ఉంది కానీ రొట్టెలు చేసుకోవడానికి కట్టెలు లేవు. ఓ అవ్వ, ఏడవకు. నా దగ్గర కర్ర చక్రం ఉన్నది. దీనితో మంట వెలిగించి రొట్టెలు చేసుకో. నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు. ఈ రొట్టె తీసుకో. చిన్నమ్మ, మీ కూతురు ఎందుకు ఏడుస్తుంది? ఆకలికి ఏడుస్తున్నది. ఓహో, ఈ రొట్టె తీసుకో. బిడ్డ, నువ్వు ఎంతో మంచోడివి. నా బిడ్డ ఆకలికి నాకు దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. ఈ కొట్టి పక్క తీసుకో. చిన్న, అతను ఎందుకు కొడుతున్నావు? కుండ పలగొట్టిండు. ఈ కుండని తీసుకొని కొట్టను ఆపు. బాబు, నువ్వు చాలా మంచివాడివి. ఇదిగో ఈ గొంగడి తీసుకో. ఏమంది ఇలా బట్టలు లేకుండా ఉన్నావు? నేను ఒక వ్యాపారిని. పట్నంలో వ్యాపారం చేసుకుని వస్తుంటే దొంగలు దాడి చేసి నా డప్పు, నగలతో పాటు ఒంటి మీద బట్టలు కూడా దోచుకుపోయారు. సమయానికి ఈ గొంగడి ఇచ్చి నా ప్రాణం కాపాడావు. నీకు ఇవ్వడానికి ఈ గుర్రం తప్ప మరేమీ లేదు. తాత, ఊరేగింపు ఎందుకు ఆగింది? ఈరోజు నా కొడుకు లగ్గం. ముహూర్తం సమయం దాటిపోతున్నది, కానీ మేము మాట్లాడుకున్న గుర్రం ఇంకా రాలేదు. అయ్యో తాత, దీనికి ఇంత బాధపడాలా? నా దగ్గర గుర్రం ఉన్నది. తీసుకొని ఊరేగింపు ప్రారంభించండి. ఎంతో మంచిది. నేను ఈ ఊరిలో ధనవంతుడైన సావుకారిని. నీ గుర్రానికి ఎన్ని రూపాయలు అడిగినో అడుగు. నాకు ఏమి వద్దు కానీ బ్యాంక్ మేళలో ఉన్న ఒక డప్పు కావాలి. సరే నాయన, ఇదిగో ఈ డప్పు తీసుకో. ఇదిగో ఈ డబ్బులు కూడా తీసుకొని ఉంచుకో. ఇంటి నుంచి వచ్చేటప్పుడు నా దగ్గర ఒక చక్రం ఉండేది. ఇతరులకు సాయం చేసినాక నాకు ఈ చక్రం నాకు ఇష్టమైన డప్పును ఇచ్చింది.